ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనాలో 6 రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్న ఆయన బృందం బిజీగా గడుపుతోంది. చైనా సిమెంట్ రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన సినోమా అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులతో బాబు బృందం ఆదివారం మధ్యాహ్నం బీజింగ్లో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 6 రోజుల పర్యటన కోసం చైనాకు వెళ్తున్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు బాబు. ప్రధానంగా కేంద్రం కోరిక మేరకు బాబు చైనాకు వెళ్తున్నారు. వచ్చే నెలలో మోడీ చైనా పర్యటనకు వెళుతున్నారు. ఈలోగా ఆ దేశంతో రాజకీయ సంబంధాలు మెరుగుపరచడంలో భాగంగా అక్కడికి వెళ్లాల్సిందిగా బాబును కోరింది కేంద్రం. దీంతో కేంద్రం నుంచి పలువురు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తన బృందాన్ని తీసుకువెళ్తున్నారు బాబు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా బాబు టీం రాజకీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. బీజింగ్, చెంగ్డో, షాంఘై నగరాల్లో బాబు టూర్ సాగనుంది. చైనా ఉప ప్రధానితో పాటు 3 నగరాల మేయర్లతో భేటీ అవుతుంది బాబు బృందం. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రాజకీయపరమైన అంశాలతో పాటు పారిశ్రామిక అంశాలపై చర్చించనుంది. చైనా అనుసరిస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్, పారిశ్రామిక విధానం, కార్మిక చట్టాలను ఏ విధంగా అమలు చేస్తుందో కూడా చంద్రబాబు బృందం అధ్యయనం చేయనుంది. మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంటుంది. ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి బాధ్యతలు నెరవేర్చడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఉపయోగించుకోనున్నారు. ఈ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న వివిధ పారిశ్రామిక రాయితీల గురించి అక్కడ పారిశ్రామికవేత్తలకు గతంలో జపాన్ మాదిరిగా చైనా భాషలో వివరించే 4 నిమిషాల డాక్యుమెంటరీని కూడా ఇప్పటికే రూపొందించారు. 6 రోజుల పాటు చైనాలో పర్యటించే బాబు టీం ఈ నెల 17 రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. చైనా పర్యటనలో రాజకీయ విషయాలను కేంద్రానికి నివేదిక ఇస్తారు చంద్రబాబు.